బైబిల్లో దేవుని సేవకులు ఎలా ఉండాలో రాయించాడు. అలాంటి లక్షణాలు ఇప్పుడున్న సేవకులు కలిగి ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి. ఉదాహరణకు నేను కొన్ని చెప్తాను. మొదటగా దేవుడు తన సేవకులను తను తగ్గించుకోండి అని చెప్పాడు. కానీ ఇప్పుడున్న ఈ సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారంటే పూలు చెల్లించుకునేవారు ఒకరు, కాళ్ళు మొక్కించుకునేవారు ఒకరు. దేవుడేమో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే వీళ్ళైతే తమను తాము హెచ్చించుకుంటున్నారు. రెండవదిగా బైబిల్లోని సేవకులు సమయమనక అసమయమనక దేవుని వాక్యాన్ని బోధించారు, ప్రయాసపడ్డారు. మరి వీళ్ళైతే టైం ఉంటే చాలు క్రికెట్ ఆడుకుంటూ పోతున్నారు. టైం ఉంటే చాలు దేవుని సంఘము దేవుని పరిచర్కి ఇచ్చిన కానుకలను ఇలా విదేశీ విహారయాత్రలు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. బైబిల్లోని సేవకులు కొన్ని సంఘాల నుంచి వచ్చిన ధనమును ఎక్కడైతే మళ్ళా పేద సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు ఖర్చు పెట్టారు. ఉదాహరణకు మాసిదోనియా, అకయా నుండి వచ్చిన ఆ యొక్క దేవుని కానుకలు యెరూషలేములో ఉన్న పేద సంఘాలకు ఖర్చు పెట్టినట్లు మనం బైబిల్లో చూస్తాం. కానీ ఈ కార్పొరేట్ పాస్టర్స్ వచ్చిన కానుకలను వారు లగ్జరీస్ కార్లు కొనుక్కోవడానికి, విలాసవంతమైన ఇల్లు కట్టుకోవడానికి, బ్రాండెడ్ సూట్స్ కొనుక్కోవడానికి, ఇంపోర్టెడ్ కుక్కలను కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నారు. బైబిల్లోని దేవుని సేవకులు సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి ప్రయత్నిస్తే వీళ్ళు మాత్రం సిటీస్లోనే సువార్త ప్రకటిస్తారు. అది కూడా సువార్త కాదు, ఒక సిటీని ఎంచుకోవడం, ఆ సిటీలో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడము, ఆ సిటీ అంతా పబ్లిసిటీ చేయడము, చుట్టుపక్కల చిన్న చిన్న సంఘాల నుంచి వచ్చిన వారు అందరినీ పోగుని సంఘం కట్టడం, ఇదే వారి పరిచర్య, ఇదే వాళ్ళ సువార్త పరిచర్య. బైబిల్లోని దేవుని సేవకులు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నారు. ఈ పేరు మోసిన సేవకులు దేవుని సేవ పేరుతో ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఇవన్నీ నిన్ను ఎవరినో విమర్శించాలని చెప్పట్లేదు, కానీ ఒకసారి మీరు బైబిల్ చదవండి, బైబిల్ని ధ్యానించండి, మీ సమయాన్ని బైబిల్ ధ్యానించడానికి ఉపయోగించండి. బైబిల్లో ఉన్న దేవుని సేవకులతో వీరిని పోల్చండి. అప్పుడు మీరు వారి ముఖాన్ని కూడా చూడడానికి మీరు ఇష్టపడరు. ఎందుకంటే దేవుని సేవ యొక్క స్వారూప్యాన్ని వీరు మార్చేశారు. క్రిస్టియానిటీ పైన ఒక బ్యాడ్ ఇంపాక్ట్ వీరి వల్ల కలిగింది. ఇవన్నీ ఎప్పుడు గుర్తిస్తావంటే నీవు నీ సమయాన్ని బైబిల్ చదవడానికి ఉపయోగించినప్పుడు, నీవు నీ సమయాన్ని బైబిల్ ధ్యానించడానికి ఉపయోగించినప్పుడు. ఒకసారి అపోస్తలులతో ఈ కార్పొరేట్ సేవకుల్ని పరిశీలన చేయండి, వారి లక్షణాలు వీళ్ళ లక్షణాలు పరిశీలన చేయండి. నువ్వు దొంగ సేవకులను నువ్వు గుర్తుపట్టగలవు. తద్వారా దేవుని సంఘము ఈ యొక్క నష్టం నుంచి బయటకు వస్తుంది.